ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. తెలంగాణలో కొత్త గనులు ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వకుండా సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి అధ్యక్షుడు వి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్లు ఆరోపించారు. ఆదివారం శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం గుర్తించిన ప్రాజెక్టులకు బొగ్గు ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదన్నారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా సింగరేణిలో జియోలాజికల్ విభాగాన్ని యాజమాన్యం ఎత్తివేసే పరిస్థితికి వచ్చిందన్నారు. ఇంతకాలం ప్రాజెక్టుల ప్లానింగ్, ఆపరేషన్ డైరెక్టర్లు లేకపోవడం కారణమని చెప్పారు. వారు గనులు, ప్రాజెక్టులు గుర్తించి యాజమాన్యానికి, ప్రభుత్వాలకు పంపించినా ఇంతవరకు ఒక్కదానికి అనుమతులు మంజూరు కాలేదని పేర్కొన్నారు. తాడిచెర్ల, సత్తుపల్లి, శ్రావణపల్లి, కాశీపేట, రామకృష్ణాపూర్ ఓసీపీలు పలు భూగర్భ గనుల్లో ఉత్పత్తి విస్తరణకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం లేదన్నారు. అంతేకాకుండా సింగరేణి యాజమాన్యం ముందస్తు ప్రణాళికలతో అనుమతులకై సరైన సమయంలో ప్రభుత్వాలను కోరడంలో అలసత్వం కూడా కారణమన్నారు. గతంలో యాజమాన్యం అధికారులు కనీసంగా 20 సంవత్సరాల ముందస్తు ప్రణాళికలతో ప్రాజెక్టులకు అనుమతులకై విజ్ఞప్తులు చేసేవారన్నారు. ఇప్పుడున్న అధికారుల్లో అది కొరవడిందన్నారు. గుర్తింపు సంఘంపై కొన్ని యూనియన్లు తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని కోరారు. గుర్తింపు సంఘాన్ని బలహీనం చేస్తే యాజమాన్యానికే లాభం జరుగుతుందని, కార్మికులు నష్టపోతారని పేర్కొన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం గత నవంబర్లో డైరెక్టర్ పాతో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో అవగాహనకు వచ్చిన కార్మికుల సమస్యలపై ఈ నెల 5న సంస్థ సిఎండి బలరాంతో చర్చలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ యూనియన్తో అవగాహనకు వచ్చిన సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. కార్మికుల మారుపేర్ల సవరణ, అలవెన్స్లపై ఐటీ రద్దు, స్వంతింటి పథకంకు 250 గజాల స్థలం, సింగరేణి రిటైర్డ్ కార్మికులకు వారు నివాసముండే ప్రాంతంలోని సింగరేణి ఆసుపత్రుల్లోనే మందులు ఇవ్వాలని కోరారు. ట్రేడ్మెన్స్ కు హెల్పర్లను కేటాయించి వారికి శాశ్వత పని స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో యాజమాన్యం 4 బదిలీల విధానం ఏర్పాటు ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, ఫిట్ కార్యదర్శులు ఆకుల లక్ష్మణ్, మల్లికార్జున్, సారయ్య తదితరులు పాల్గొన్నారు. సిఎన్ఎండి లెవెల్ స్ట్రక్చర్ మీటింగు ఈ నెల 5వ తేదీ నాడు హైదరాబాద్ సింగరేణి భవన్లో జరుగుతూ ఉంది. పైన చర్చించి పరిష్కారం చేసుకునే అవకాశం ఉన్నది. గతంలో డైరెక్టర్ పా లెవెల్లో మాట్లాడినప్పుడు కొన్నిటి మీద యాజమాన్యం అంగీకరించింది. ఎక్స్టెన్షన్ రాకపోవడం కావచ్చు, డైరెక్టర్స్ అపాయింట్మెంట్ కావడానికి లేట్ కావడం కావచ్చు, లేదా ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ కోడ్ వల్ల కావచ్చు, కొంచెం ఆలస్యమైంది. కానీ దానికి ఏఐటిసి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. గతంలో కోలు అట్టనే ఓబీ 2 కూడా కాంట్రాక్టర్లకు ఇచ్చిన మాట్లాడినటువంటి సంఘాలు, స్ట్రక్చర్డ్ మీటింగ్ జరగకపోయినా మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ మాట్లాడుతున్నాయి అంటే ఇలా కార్మికులు అర్థం చేసుకుంటా ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏందనేది చెప్పారు. దాన్ని రేపు 5వ తారీఖు నాడు పరిష్కారం చేసుకుంటాం. అట్లాగే కొన్ని కార్మిక సంఘాలు గతంలో 4-5 సంవత్సరాలు స్ట్రక్చర్డ్ మీటింగ్ జరగకపోయినా మాట్లాడలేదు. కానీ ఇవాళ స్ట్రక్చర్డ్ మీటింగు కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఎన్నికలే జరగొద్దని, పెట్టొద్దని రాసిచ్చినటువంటి సంఘం ఇవాళ సింగరేణి కార్మికుల గురించి మాట్లాడే అర్హత ఉంటుందా లేదా అని వాళ్లే తెలుసుకోవాలని మేము వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఏదేమైనా ఏదైతే మేము సమస్యలు చెప్పామో ఆ సమస్యలన్నీ రేపు చైర్మన్ దృష్టికి తీసుకుపోతాం. పరిష్కారం చేయకపోతే పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాం. అట్లనే కోల్ ఆపరేషన్లో ప్రైవేట్ వాళ్ళు చేయడానికి వీల్లేదు, సింగరేణి చేయాలని సింగరేణి వ్యాప్తంగా పోరాట కార్యక్రమం కూడా చేపడతామని తెలియదు. చైర్మన్ స్థాయిలో స్ట్రక్చర్ సమావేశం జరుగుతూ ఉంది. డిసెంబర్ 2024లో జరగాల్సిన సమావేశం ఈరోజు మార్చి 5వ తారీఖున జరుగుతూ ఉంది. అందులో ప్రధానమైన సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్, ఏదైతే పెర్క్స్ మీద రియంబర్స్మెంట్ ఐటీ ఇవ్వాలనేది కార్మికులకు, అదేవిధంగా సొంత ఇంటి పథకం 250 గజాల జాగా 30 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని, మెడికల్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలనేది. ఈరోజు నిమ్స్ టారిఫ్తో కంపెనీ కార్మికులను హయ్యర్ సెంటర్ పంపిస్తే
ఆ రేటు సరిపోక కార్మికులను దోపిడీ చేస్తూ ఉన్నాం. ప్రతి కార్మికుడు హైయర్ సెంటర్ పోతే 50-60 వేల రూపాయలు ఆ రోగాన్ని బట్టి మళ్ళీ అదనంగా వసూలు చేసే పరిస్థితి వచ్చి కంపెనీ రిఫరల్ చేస్తే మేనేజ్మెంటే మొత్తం భరించాలి ఎక్స్పెండిచర్ అంతా. దానికి జిఎస్సి అంటే సిజిహెచ్ఎస్ పెట్టుకుంటారా, లేకపోతే సొంత హాస్పిటల్ నిర్మాణం చేస్తారా, ఏమైనా కానీ కార్మికుల మీద ఫైనాన్షియల్గా భారం పడడానికి లేదు. అదేవిధంగా రిటైర్డ్ వర్కర్స్కు ఏదైతే ఏదన్నా హాస్పిటల్ చూసినా లేకపోతే ఇన్పేషెంట్గా జ్వరం వచ్చి భవన నిర్మాణ కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు కొద్ది రోజుల క్రితం దివంగతుడైన రామ్ రాజయ్యకు పలువురు ఘనంగా నివాళులర్పించారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పడాల రామన్న, తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ రామ్ రాజయ్య మృతి తీరని లోటన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక భూమిక పోషించారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి సూరన్న, జిల్లా అధ్యక్షులు పడాల రామన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి మంచెర్ల సదానందం, బీసీ నాయకుడు మాజీ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, తులా మధుసూదన్, బెల్లంకొండ మురళి, బీసీ కార్మిక సమాజ్ రాష్ట్ర నాయకులు నరెడ్డ శ్రీనివాస్, టౌన్ 2 అధ్యక్షులు ఏదునూరు రమేష్, బిఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి మక్కా మురళి, బిఎన్ఎస్ కోశాధికారి బింగిటీకయ్య, సెంట్రింగ్ సంఘం అధ్యక్షులు పెంచాల శ్రీనివాస్, ప్లంబర్ సంఘం అధ్యక్షులు పొట్టాల మల్లేష్, మార్బుల్ సంఘం అధ్యక్షులు మెరుగు శ్రీనివాస్, ఐఎఫ్టీసీ కార్యదర్శి జాడి దేవరాజ్, పెయింటింగ్ సంఘం గౌరవ అధ్యక్షులు సదానందం, వెల్డింగ్ సంఘం మాజీ అధ్యక్షులు చింతల మల్లేష్, సలహాదారులు కోటయ్య, ఆంజనేయులు, కాలేబ్, ప్రజా సంఘం నాయకులు శ్రీమన్నారాయణ, బాపన్న, 14 రంగాల కార్మిక సంఘం కార్మిక సోదరులు తదితరులు పాల్గొన్నారు. जोहार 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 साइदम कोन साइदम కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ రామ్ రాజయ్య మేస్త్రి గారి అకాల మరణం యావత్ మంచిర్యాల జిల్లా ప్రజలందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి సందర్భం. ఇవాళ రామ్ రాజయ్య మేస్త్రి గారి గురించి తెలియని వారంటూ లేరు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తెలంగాణ ఉద్యమం లోపల ఎనలేని సేవ చేసినటువంటి మహానుభావుడు. ఇదే ఐబీ ప్రాంతం లోపల నిలువ నీడలేనటువంటి పరిస్థితిలో ఆనాడు భవన నిర్మాణ కార్మిక సంఘం అదేవిధంగా 9 సంఘాలందరినీ కలుపుకొని ఇక్కడ పర్మనెంట్గా ఒక స్టేజ్ని ఏర్పాటు చేయడంలో ఆయన పాత్ర ఎప్పటికీ మరవలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలో ముందుకు రావాలంటే చాలామంది వెనుకడుగు వేసినటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పి అప్పుడున్న పెద్ద నాయకులు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇలా పేరు చెప్తే చాలా అదవుతుంది. ఎందుకంటే ఆ రోజు జేఏసీ నడిపినటువంటి పెద్దలందరికీ పూర్తి స్థాయిలో సహకరించినటువంటి వ్యక్తులలో రామ్ రాజయ్య మేస్త్రి గారు ప్రధాన పాత్ర పోషించారు. ఇవాళ ఆయన మరణం ఎప్పటికీ ఈ యొక్క బాధను ఎప్పుడు తీరలేనటువంటి బాధ. వీళ్ళన్నిటికీ మించి భవన కార్మిక సంఘాలలో ఉన్నటువంటి కార్మిక లోకానికి అది తీరని లోటు. ఆయన గతం లోపల ఎన్నో పర్యావరణాలు భవన నిర్మాణ కార్మిక సంఘంకి అధ్యక్షుడిగా చేసినప్పుడు ఆయన ఆలోచన, ఆయన ఆశయం వల్ల కార్మికునికి ఏ విధమైన నష్టం జరగదు, కార్మికునికి ఏ విధంగానైనా సరే లాభం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగినటువంటి వ్యక్తి. ఆయన అధ్యక్షునిగా మొన్న గతం లోపల చేసినప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఆ కోవిడ్ లోపల కూడా ఎంతోమంది కార్మికులను ఆదుకున్నటువంటి మహానుభావుడు. ఇవాళ ఆయన లేని లోటు అంటే ఆయన లేడు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి అంత జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి మహానుభావుడు ఇవాళ మన లోపల మన మధ్యలో లేకపోవడం మన మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ అది ఎప్పటికైనా చెరగని ఒక అదిన్గా తయారయ్యేటువంటి పరిస్థితి. అంటే ఆ బాధ చెప్పలేనటువంటి బాధ. రామ్ రాజయ్య గారు వారి మరణం ఏదైతుందో ఇది మంచిర్యాల పట్టణానికి, మంచిర్యాల జిల్లాకి, తెలంగాణ వాదులందరికీ కూడా ఒక తీరని లోటు. వారు తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పీడనానికి గురైపోయి ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థలో అణిగిపోతున్నటువంటి సందర్భంలో వారు చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ రంగంలో కూడా ఆంధ్ర వాళ్ళ పెత్తనం చెలాయిస్తున్నటువంటి సందర్భంలో
ఎట్లయినా చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవాలి, సాకారం చేసుకోవాలనే ఆలోచనతో అక్కడ బిడ్డలు వందలాది మంది బిడ్డలు చనిపోతున్నటువంటి సందర్భంలో నేను కూడా ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ విముక్తి కోసం నేను పోరాటం చేయాలి అని ఆరాటపడ్డటువంటి వ్యక్తి రామరాజయ్య గారు. ఇక్కడ ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా తన వంతు పాత్ర తను పోషించింది. తన పాత్ర ఏదైతున్నదో దాన్ని తక్కువ చేయరాని చాలా అంటే ఉద్యమకారులు అందరూ ఏ విధంగా అయితే పార్టిసిపేషన్ ఉన్నదో అంతకన్నా గొప్పగా ఆయన యొక్క ప్రదర్శన జరిగింది. ఆయన ఈ యొక్క జేఏసీ నడుస్తున్నటువంటి క్రమంలో ప్రతి నిత్యము మేము ఆయన చూస్తూ ఉండేది. ప్రతి నిత్యము తన పనులన్నీ కూడా పక్కకు పెట్టుకొని ఉద్యమానికి అండగా నిలబడ్డాడు, మాకు బాసాటగా నిలబడ్డాడు, మాకు అండగా నిలబడ్డాడు, జన సమీకరణలో భాగమైండు. చనిపోతున్నటువంటి పిల్లలు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అండగా నిలబడేటువంటి వ్యక్తి రామరాజయ్య గారు. కాబట్టి రామరాజయ్య గారు ఈ మంచిర్యాల సమాజం నుంచి దూరం అయిపోవడం ఈ సమాజానికి తీరని లోటు. కాబట్టి రామరాజయ్య గారి ఆశయాల కోసం మనము పనిచేయాల్సిన అవసరం లేదు. ఉద్యమంలో పార్టిసిపేషన్ చాలామంది ఈ మంచిర్యాల పట్టణం చాలామంది తెలంగాణ ఉద్యమంలో రాలేదు. అయినా కూడా ఒక రామరాజయ్య గారు ఒక భవన కార్మిక సంఘం నుంచి వచ్చి వారి ఉద్యమానికి పట్టుగా నిలబడేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన యొక్క ఆశయం కోసం మనం అందరం కూడా పనిచేయాలి. జై భవన కార్మికుల హక్కుల కోసం పోరాడిన మన రామరాజన్న మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇవాళ ఆయన లేని లోటు ఏ వ్యక్తి కూర్చలేడు. ఆయన చేసిన సంఘ సేవ తెలంగాణ కోసం ఉద్యమంలో వెలువెలలా పోరాటం చేసి భవన కార్మికులను మమేకం చేసి జేఏసీ నడిపించడంలో ముందంజలో ఉండి ఆయన చేసిన కృషి వెలలేంది. భవన కార్మికులకు నేనున్నా అంటూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ భవన కార్మికునికి అండగా ఉండి ఆ సమస్యను తీర్చేంత వరకు పోరాటం చేసిన రామరాజన్న ఎన్నో రకాల పోరాటాలు చేసి ఆయన భవన కార్మికుల కోసం 96 జీవో అమల్లోకి రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్ననాడు ఆయన దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చి మా భవన కార్మికులకు ఈ హక్కులు రావాలి, అది మీ ద్వారానే అవుతుందని చెప్పి ఆయనకు నమస్కారం చేసి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలిసి భవన నిర్మాణ కార్మికుల గోడును వినిపించిన రామరాజన్న గొంతు ఇవాళ మూగబోయినందుకు భవన కార్మికులు మంచిర్యాల జిల్లా భవన రంగాల కార్మికులు అందరూ చింతిస్తూ ఆయనకు సానుభూతి ప్రకటిస్తున్న ఎంతో బాధతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఆయన లేని లోటు ఎవరు కూర్చలేని అని ఆ రామరాజన్న గారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలువేళలా భవన కార్మికులు అండగా ఉంటారు. భవన కార్మికులకు రామరాజయ్య గారు చేసిన సేవలు గుర్తించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భవన కార్మికులు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.